హాయ్ ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న స్టోరీలో బేతాళుడు తిరిగి మర్రి చెట్టు మీదికి వెళ్ళిపోతాడు. రాజు విక్రమార్కుడు మళ్ళీ బేతాళుడిని పట్టుకుంటాడు. మళ్ళీ విక్రమార్కుడు బేతాళుడిని భుజంపై వేసుకుని అడవిలో చెట్ల మధ్య నడుస్తూ ఉంటాడు. ఓ మహారాజా, నువ్వు చాలా ధైర్యవంతుడివి, అందుకే నువ్వు మళ్ళీ నన్ను పట్టుకోగలిగావు అంటూ మళ్ళీ బేతాళుడు కథను చెప్పడం మొదలు పెడతాడు. పూర్వకాలంలో ఒక రాజ్యంలో ధర్మసింహుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి చంద్రలేఖ అనే కుమార్తె ఉంది. ఆమె బుద్ధిమంతురాలు మరియు ధైర్యవంతురాలు. రాజు తన కుమార్తెకు తగిన వరుడిని వెతికే సమయంలో ఒక విషయం తెలుసుకుంటాడు. అదేంటంటే, ఇద్దరు యువరాజులు చంద్రలేఖను ప్రేమిస్తూ ఉంటారు అనే విషయాన్ని తెలుసుకుంటాడు. ధర్మసింహ మహారాజు యువరాజులతో ఇలా అంటాడు: నా కుమార్తెను గెలుచుకోవటానికి మీరు మీ తెలివితేటలతో ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత సత్యవాన్ అనే యువరాజు తనకున్న తెలివితేటలతో ఎగిరే రథాన్ని సంపాదించుకుంటాడు. మరో యువరాజు వీరభద్రుడు తనకున్న తెలివితో ఓ శక్తివంతమైన ఖడ్గాన్ని పొందుతాడు. అదే సమయంలో త్రిపురాసురుడు అనే మాంత్రికుడు రాజకుమార్తెను అపహరిస్తాడు. వెంటనే ధర్మసింహ మహారాజు ఆ ఇద్దరు యువరాజులను పిలిపించి ఇలా అంటాడు: మీ ఇద్దరిలో ఎవరైతే యువరాణిని తిరిగి తీసుకువస్తారో వారితో నా కుమార్తె వివాహం జరిపిస్తాను అని చెప్తాడు. యువరాజులిద్దరూ ఆమెను రక్షించడానికి బయలుదేరారు. ఆ మాంత్రికుడి కోట దగ్గరికి వెళతారు. సత్యవాన్ తనకున్న ఎగిరే రథం మీద ఎక్కి యుద్ధం చేస్తూ యువరాణిని తక్కువ సమయంలో చేరుకుంటాడు. సత్యవాన్ రథానికి అడ్డు వచ్చిన మాంత్రికులను వీరభద్రుడు తన శక్తివంతమైన ఖడ్గంతో చంపేస్తూ ఉంటాడు. ఇలా యువరాజులు ఇద్దరు కూడా ధైర్యంగా సాహసోపేతంగా పోరాడి చంద్రలేఖను రక్షించి తిరిగి రాజ్యానికి తీసుకువస్తారు. రాజు తన కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేయాలో అనే ఆలోచనలో పడతాడు. ఓ విక్రమార్క మహారాజా, ధర్మసింహుడు తమ కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేస్తాడో చెప్పు అని బేతాళుడు విక్రమార్కుడిని ప్రశ్నిస్తాడు. విక్రమార్కుడు చిరునవ్వుతో, ధర్మసింహ మహారాజు ఎవ్వరిని ఎంపిక చేయడు, ఎందుకంటే తన కుమార్తెకు తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంటుంది అని అంటాడు. బేతాళుడు నవ్వుతూ, ధైర్యంగా సరైన సమాధానం చెప్పావు విక్రమార్క మహారాజా అని చెప్పి మళ్ళీ మర్రి చెట్టు మీదికి ఎగిరిపోతాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుత కథ కోసం వచ్చే ఎపిసోడ్ చూడండి.